ఇవాళ రుణమేళ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళని పిలవడం ఒక ప్రోగ్రాం ఉంది. ఇక్కడ ఉన్న మహిళలకు ఆడబిడ్డలకు మా తరఫున కొంత చేస్తున్నా రావాలని కోరడం జరిగింది ఎస్బీఐ మేనేజ్మెంట్ తరఫున. కాబట్టి ఇవాళ పిలిచిన ముందుగా చెప్పుకోవాల్సిందే రవి గారికి, అలాగే కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు గంగాధర్ గారు, అలాగే రవికుమార్ వర్మ గారు, మిగతా నాగరెడ్డి గారు, జితేంద్ర వర్మ గారు, వివేక్ చంద్ర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే లక్ష్మణ్ గారు, ఎస్టీ యూనియన్ అంటారు సూర్యం గారు, మేము ఎక్కడికి పోయినా మీ సహకారం ఉండాలి అని మీరు మోటివేట్ చేయడం, మాట్లాడము, వాళ్ళకు చేయడము. మీరు భార్గవ్ గారు, సంజీవ్ గారు కూడా ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరికీ మరి మా ఆడబిడ్డలకి నమస్కారం తెలుపుకుంటూ, చాలా మంచి ప్రోగ్రాం, చాలా మంచి పని చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఎస్బీఐ మేనేజ్మెంట్ వాళ్ళు. మిత్రులారా, ఆడబిడ్డలారా, చాలా వరకు సరే నాకు తర్వాత చెప్తాం. ముందు మన ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళైనా అన్ని బ్యాంక్ ప్రైవేటు గవర్నమెంట్ బ్యాంక్ శాఖలకు నేను ఇన్ఛార్జ్. నా కమిషన్, నాకు ఆ శాఖ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇక్కడ ఉన్న మినిస్టర్కి మొత్తానికి. కాబట్టి మీకు నేను మా భరోసా, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినా, మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా, మీ గ్రామాల్లో, మీ తండా గూడాల్లో, నేను అన్ని చోట్ల మీ ఇంటికి వచ్చి చెప్పలేను. కాబట్టి ఈ స్టేజ్ నుండి మా ఆడిటర్ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా నేను కొంచెం అవగాహన పరచాల్సిన అవసరం నాకుందమ్మా. కాబట్టి కమిషన్ ఇద్దరికి, ఈ కమిషన్ నా రైట్స్ కాదు, ఈ కుర్చీ రైట్స్, దానికి నేను జడ్జి. ఈ పొజిషన్ అంటే ఇంత క్లియర్గా మీకు ఎందుకమ్మా అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ కమిషన్ అనగానే అర్థం కాదు. ఏదో కమిషన్ చెప్పారంట, ఏదో అంటారు, కానీ వాళ్ళ పనితీరు ఏదో చెప్పరు కదా ఎవరు. ఇప్పుడు అదే మా బ్యాంకింగ్, ఇప్పుడు ఉదాహరణకు రవికిరణ్ గారైనా వర్మ గారైనా, వీళ్ళు అసలు బ్యాంక్ ఎవరి కోసం పుట్టింది, ఏం చేస్తారు, మీకేం కావాలనేది కూర్చోబెట్టి మాట్లాడిపోయాలి. మీకేం కావాలో తీర్చడమే వాళ్ళ పని. ఇది మీకు తెలుసా? ఇందులో తెలుసా? ఎవరో బయట వాళ్ళు మనం పోయి భద్రానుకొని లోన్ తెచ్చుకుంటున్నాం అంటారు కదా. కాదమ్మా, ఇది మీ హక్కు. మీకు కావాల్సింది తీర్చడమే మీరు పని. ఎవరిది? కలెక్టర్ అయినా, ఇప్పుడు ఉన్న హుస్సేన్ నాయక్ అయినా మీ సర్వెంట్స్. మీకు సర్వీస్ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం. మా బతుకులు మేము బతుకుతూ మీకు పని చేయడానికే ఉన్నాం మేము. ఆఖరి నరేంద్ర మోడీ గారైనా, అమ్మ మీరు పెట్టి గెలిపించారు గారు కాబట్టి వాళ్ళు సొంతంగా రాసుకొని చదువుకొని పైకి వచ్చింది. రాసుకున్న మాత్రాన ఎవరి కోసం ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చెప్తారు? మేము ప్రజలకు సర్వీస్ చేస్తాం, సేవ చేస్తాం, మీ కష్టాల మీద ఉన్న జీతం తీసుకుంటామని చెప్తారు వాళ్ళు. కాదా కలెక్టర్ గారు? వాస్తవం కదా? ఇగో ఇది అమ్మా, ఇది మీకు ఇంత క్లియర్గా మీకు ఎందుకు ఏమిస్తున్నా అంటే, మీరు ముందు అందుకే చెప్తున్నా, వాళ్ళు మీ వాళ్ళే, ఈ బ్యాంకు మీదే. ఇది నష్టపోతే మీరు నష్టపోతారు. ఇది లాభాలు ఉండాలి, కావాల్సింది తీర్చాలి. కాబట్టి బ్యాంకును కాపాడుకోండి, మీరు బాగుండండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పోయి మేనేజర్ ఇద్దరు లేకపోతే ఇంకో దగ్గర పోండి, దాని పైకి పోయి మాట్లాడాలి, నాకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని. కానీ మీ బాధ తీర్చుకోవాలి, మీరు బాగుండాలి. ఈ దేశంలో ఉన్న చెప్పిండు
₹1 లోన్ కూడా 99% రికవరీ అవుతుందని. అలాగే మీరు చెప్తున్నా, ఒకవేళ ఎవరో గరీబోడు ఇబ్బంది పడి ఆగమై ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉంటే కూడా అది గవర్నమెంటే కట్టేస్తుంది వీళ్ళకి సెక్యూరిటీ. అమ్మా మీకు తెలియదు, మీకు మధ్యలో బోర్డ్ సెక్యూరిటీ మీరు ఏ పేపర్ గవర్నమెంట్ వచ్చినాకైతే ఇలాంటి అనేక ప్రోగ్రామ్ జరుగుతున్నా ఇది గ్రామాలకు వెళ్ళట్లేదు ఇంకా ఎడ్యుకేట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ వీళ్ళేమో ఉత్తగేయట్లే, వీళ్ళకి సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. లక్షల కోట్లు ముంచిన వాళ్ళు ఉన్నారు. మా గరీబోడు 100,000 రూపాయలు ముంచేస్తే నష్టం లేదు, కానీ మునిగిపోతే ముంచేస్తే రేపు మీకు రుణం దొరకదు. ఇవంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఎవరు కట్టినా ఈ 10 సంవత్సరాలు నడపడం జరిగింది ఇట్లాంటిది. అలా మీ అందరికి సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడున్న మోడీ గారు ఇస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి ప్రధాని ఎవరు? సరే కదా, తను చెప్తేనే నడుస్తుంది. కాబట్టి అన్నిటికీ సెక్యూరిటీ తను ఇస్తున్నాడు. మీరు ఏం బాధపడద్దు, కానీ టైం టు టైం కట్టండి, టైం టు టైం తీసుకోండి. ఇక నుండి నేను కూడా ప్రతి బ్యాంక్ సెక్టార్లో పోతున్నా మేడం. అమ్మ నేను అన్ని చోట్ల పోతున్నా, మాట్లాడుతున్నా. గ్రామీణ తండాల గూడాల్లో కూడా ఎస్పెషల్లీ లోన్ 20 లక్షలు కూడా ఇవ్వాలని అంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా మహిళా సంఘాలకు 50 కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళకి వచ్చేసారు. ఆ రకంగా వస్తాయని కూడా ఆశాభావంతో మనం ఆశాభావంగా ఉన్నాము. మా రెస్పెక్టెడ్ జీఎం సార్, డీజీఎం సార్, ఏజీఎం సార్ అండ్ కలెక్టర్ సార్ అండ్ పీడీఏడి గారికి, మా సేవా ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సో ఈ చిన్న సందర్భం ఏంటి అన్నది ఒక మాట. 30 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వచ్చింది మనకు నేషనల్ కమిషన్ అనే మెంబర్షిప్. అది చాలా సంతోషకరం. సో ఈ 20 లక్షలకు కారణం ఏంటంటే ఈ అబ్బాయి ఉన్నాడు, తెల్లపల్లి పార్దు అనే ఈ అబ్బాయి. ఈ అబ్బాయి వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ తమ్ముడు ఓటేయడానికి వరంగల్ డిస్టిక్ కి, వరంగల్ వీళ్ళది ఒక రఘునాథపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక బండి దగ్గర ఆపి టిఫిన్ చేస్తుంటే ఒక మన రాజధాని ముగ్గురు మీద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే అప్పటికప్పుడే ముగ్గురు స్పాట్ హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు చనిపోయారు. టైంలో వీళ్ళ మదర్ వచ్చి ఆ మదర్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు మేము 1000 రూపాయలతో ఆమెకు ఒక ఇన్సూరెన్స్ కవర్ చేశాము. ఆ ఇన్సూరెన్స్ ఈ అబ్బాయిని కాపాడింది. ఇప్పుడు 20 లక్షల రూపాయలు మా సార్ మీ చేతిలో జరుగుతుంది. మీరు కూడా చిన్న 20 రూపాయలు ఉంటుంది, 426 రూపాయలు మహిళా మనులకు రిక్వెస్ట్ చేసి చేపిస్తుంటా. కొన్నిసార్లు కొంచెం వెనక్కి జరగండి మేడం, సార్ మీరు ముందుకు వచ్చారు. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీరు బ్యాంకులు మీకు ఇచ్చినటువంటి రుణాలను మీరు సద్వినియోగం చేసుకుని మీరు అభివృద్ధి పథకం నడవాలని సార్